హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటనానట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక గణేష రైస్ రెమెడీ చేసిన వారం రోజుల్లోనే 12 లక్షల ప్యాకేజీతో ఒక హైఫై కంపెనీలో ఒక జాబ్ వచ్చిందండి ఒక వ్యక్తికి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం చేశారు, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. మీకు జాబ్ రావట్లేదా? ఎంతో ట్రై చేస్తున్నారా? ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారా? రిజెక్ట్ అవుతున్నారా? జాబ్ కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్నారా? అలసిపోయి ఉన్నారా? ఇక నాకు జాబ్ వస్తుందో లేదో అంటూ ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారా? లేదా డ్రీమ్ జాబ్ రావట్లేదా? కోరిన జాబ్ రావట్లేదా? మీరు ఇష్టపడ్డ జాబ్ రావట్లేదా? జాబ్ అయితే చాలు, ఏదైతేనేంటి, ఏదో ఒక జాబ్ అంటూ మాకు రావాలి అని ఎదురు చూస్తున్నారా? ఇలా ఏ జాబ్ అయినా అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్ కావచ్చు, మీ డ్రీమ్ జాబ్ కావచ్చు, మీరు కోరుకున్న కంపెనీలో కావచ్చు, మీరు కోరుకున్న ప్యాకేజ్తో కావచ్చు, ఎలాంటి జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నా ఈ ఒక గణేష రైస్ రెమెడీ చేశారు అంటే ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీకు జాబ్ వస్తుంది. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే ఇది విఘ్నాలను తొలగించేటటువంటి విఘ్న నాయకుడికి సంబంధించినటువంటి ఒక రెమెడీ కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ప్రతి ఒక్కటి చెప్తాను. ఎవరైతే జాబ్ కోసం ఎదుగుతున్నారో, ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే జాబ్ కోసం అల్లాడిపోతున్నారో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేదా మీ ఇంట్లో ఉంటారు, మీ పిల్లలు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, లేదా మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లో జాబ్ లేకుండా ఉన్న వాళ్ళ కోసం మీరు ఈ వీడియో చూశారు అంటే ఖచ్చితంగా వాళ్లకు షేర్ చేయండి. లేదా వాళ్ళ ద్వారా ఈ రెమెడీని చెయ్యమని మీరు చెప్పండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇక్కడ సమయంతో మీకు సంబంధం లేదండి. ఏ టైంలో చెయ్యాలి, మాకు నైట్ అయితే వాళ్లకు పగలు, పగలైతే మాకు నైట్, ఇలా కదా అంటూ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఏ టైంలో కాల్ చేసినా ఆయన మీకు అందుబాటులో ఉంటారు. మీకు దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇలా మీరు వేరే దేశాల్లో ఎక్కడ ఉండి కూడా ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతూ ఉంటే మీకు ఒక బెస్ట్ పరిష్కారం ఇస్తారు గురువు గారు. కాబట్టి ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. అయితే వీడియోలోకి వస్తే ఇక మీరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అంటే అసలు ఈ 12 లక్షల ప్యాకేజీతో ఎవరికి జాబ్ వచ్చింది అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి అండి. తనకు విషయం ఏంటంటే వాళ్ళ మరదలు ఈ అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయికి జాబ్ రాకపోవటం వల్ల తిరిగి తిరిగి అలసిపోయాడు. తనకు జాబ్ దొరకట్లేదు ఇక్కడ. ఇక ఆఖరికి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు 1 మంత్ టైం ఇచ్చారు. ఈ 1 మంత్లో నీకు జాబ్ వస్తే నీకు ఇస్తాం, లేదంటే ఒక మంచి మ్యాచ్ వచ్చింది వాళ్లకు చేసేస్తాం అన్నట్టు. ఏం చెయ్యాలో తెలియని ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఈ రెమెడీ చేశాడండి. చేసిన వారం రోజుల్లోనే 12 లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అబ్బాయికి. అయితే ఏం చేయాలి, ఇది మీరు బుధవారం రోజున చేయాల్సినటువంటి ఒక రెమెడీ. మనము గణేషకి, వినాయకుడికి చేస్తున్నాం కాబట్టి. అయితే మీరు ఒక ప్రాసెస్ అనేది మంగళవారం రోజు నైటే స్టార్ట్ చేసుకోవాలి. మంగళవారం రోజు నైటే చక్కగా స్నానం చేసుకుని శుభ్రంగా మీరు శనగలని నానబెట్టుకోండి. నానబెట్టి ఉంచాక మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం చక్కగా తల స్నానం చేసుకుని మీ ఇంట్లోని పూజా మందిరంలో కూర్చొని, మీ ఇంట్లో చిన్నది వినాయకుడి విగ్రహం ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా, ఆ విగ్రహం కావాలి. అయితే ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో బియ్యం నింపండి. అయితే బియ్యం శుభ్రంగా ఉన్నవి చూసుకోండి. పురుగులు, నూక బియ్యం ఇలా లేకుండా మంచిగా ఉన్న బియ్యాన్ని ఆ పళ్ళెంలో పోసి, ఆ తర్వాత దాని మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి.
ఆ తర్వాత వినాయకుడికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి మీరు ఈ బియ్యం మీద స్వస్తిక్ మార్క్ వేశారు కదా, స్వస్తిక్ గుర్తు, అందులో వినాయకుడిని పెట్టండి. ఆ తర్వాత మీరు 21 శనగలు ఉంటాయి కదా, 21 గింజ, వాటిని మాలలా గుచ్చి వినాయకుడికి వెయ్యండి. 9 తెల్ల జిల్లేడు పువ్వులు, అవి కూడా మాలలా గుచ్చి వినాయకుడికి వెయ్యండి. తర్వాత 21 గరక పువ్వులు, ఈ గరక పోచలు ఏవైతే ఉన్నాయో 21 గరక పోచ మీరు స్వామివారికి పెట్టండి. ఎర్రటి పువ్వులు సమర్పించండి. ఎర్రటి పువ్వులనే పెట్టాలి. మందారాలు, గులాబీలు, ఎర్ర గన్నేరులు, ఇలా ఎర్రటి పువ్వుల్ని పెట్టండి. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యంగా మీరు ఎండు ఖర్జూరం, అలాగే అరటిపండు, బెల్లం 3 కలిపి నైవేద్యంగా పెట్టండి. నేతి దీపాలు 2 దీపాలు వెలిగించండి. ఒకవేళ మాకు శనగల మాల అలాగే జిల్లేడు పువ్వుల మాల వేయటానికి ప్లేస్ సరిపోలేదండి అంటే 9 జిల్లేడు పువ్వుల్ని స్వామివారి ముందు కూడా మీరు స్వామివారికి సమర్పించండి. స్వామివారి పాదాల దగ్గర వీలైనంత వరకు శనగల మాల, 9 తెల్ల జిల్లేడు పువ్వుల మాల సమర్పించడానికి ట్రై చేయండి. ఇలా స్వామివారికి అన్ని కూడా సమర్పించుకున్నాక ఇక్కడ ఒక మంత్రాన్ని 108 సార్లు మీరు జపించాలి. మంత్రం ఏంటి? ఓం గం గౌ గణపతయే విఘ్న వినాశనే స్వాహ. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు అంటే 108 సార్లు జపించి తీరాల్సిందే. మీరు ఎలా చేశారు అంటే గనక మీరు ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు, జాబ్ సంపాదించుకుంటారు. ఇలా మీరు 1 వీక్ లో జాబ్ రావచ్చు, కొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే గ్రహస్థితులు, పరిస్థితులు అన్నీ కూడా కొంచెం కఠినంగా మొండిగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొద్దిగా టైం తీసుకోవచ్చు. మనకు కొన్ని పూర్వజన్మ కర్మ ఫలాలు కూడా ఉంటాయి, అవి తొలగాలంటే కూడా కొద్దిగా టైం తీసుకోవచ్చు. మీకు 21 రోజైనా కూడా టైం తీసుకోవచ్చు. ఏం కంగారు పడకండి, ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో. అయితే మీకు జాబ్ వచ్చేదాకా కూడా మీరు ప్రతి బుధవారము ఇలా చేస్తూ వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా మీరు జాబు మీరు సంపాదించుకుంటారు. మీరు కోరిన జాబు లేదా మీ అర్హతకి తగిన జాబు ఏదైతేనేంటి మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు నమ్మకంతో నమ్మి చేశారు అంటే ఆ విఘ్న నాయకుడు వినాయకుడి ఆశీర్వాదాల వల్ల ప్రతి ఒక్క విఘ్నము, మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు, విఘ్నాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి మీకు ఒక మంచి జాబ్ అన్నది వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.